ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి 26 జిల్లాల స్థానంలో 28 జిల్లాలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తవగా ఈ రోజు నుంచి పాలన షురూ చేయనున్నారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు సేవలు మరింత చేరువేయాలనే లక్ష్యంతో ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ జారీకి ఆదేశాలు ఉత్తర్వులు విడుదల చేసింది. అలానే కాగా కొత్తగా ఏర్పాటైన పోలవరం, మార్కాపురం జిల్లాలకు తాత్కాలికంగా ఇన్ఛార్జ్ అధికారులను ప్రభుత్వం నియమించింది. పూర్తి స్థాయి అధికారులు నియమితులయ్యే వరకు ఉమ్మడి జిల్లా అధికారులే ఈ కొత్త జిల్లాల బాధ్యతలు నిర్వహించనున్నారు. మరోవైపు ఇప్పటి వరకు రాయచోటిలో కొనసాగిన అన్నమయ్య జిల్లా పరిపాలన కార్యకలాపాలు నేటి నుంచి మదనపల్లి నుంచి ప్రారంభమయ్యాయి. కలెక్టర్, ఎస్పీ సహా అన్ని జిల్లా కార్యక్రమాలు మదనపల్లెకు మారాయి. అలానే అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గం ఇకపై తిరుపతి జిల్లాలో భాగమవుతుంది. కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబులవారిపల్లెం మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లో చేరుతాయి. అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ ఇక నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలో విలీనమవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలోకి వస్తుంది. ఇక మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు ఇకపై రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో భాగమవుతాయి. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని విలీనమై అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పడుతుంది. అందులో అద్దంకి, దర్శి నియోజకవర్గాలుంటాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం కూడా రెవెన్యూ డివిజన్తో సహా ప్రకాశం జిల్లాలో కలుస్తుంది. 5 కొత్త రెవెన్యూ డివిజన్లు: అడ్డరోడ్డు జంక్షన్, అనకాపల్లి జిల్లా అద్దంకి, ప్రకాశం జిల్లా పీలేరు, అన్నమయ్య జిల్లా మడకశిర, శ్రీ సత్యసాయి జిల్లా బనకనపల్లి, నంద్యాల జిల్లాల మధ్య కీలక మార్పులు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువ కానుంది. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల ఏర్పాటు వేగంగా సాగుతుంది. ఈ మార్పులతో పరిపాలన సామర్థ్యం పెరిగి ప్రజాసేవలు వేగవంతమవుతాయని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.